సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఫిబ్రవరి 17వ తారీఖు సోమవారం. ఈరోజు పంచమి తిథి తెల్లవారుజామున 4:54 వరకు, అంటే తెల్లవారితే 18వ తారీఖు. ఇక ఆ పైన షష్ఠి. ఈరోజు మరి నక్షత్రంలో చిత్తా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఇక ఈరోజు విశేషాల్లోకి వచ్చేప్పటికి చెప్పుకోదగిన పెద్ద విశేషాలు ఏవి కూడా లేవు. ఈరోజు మరి పంచమితో కూడిన సోమవారం కాబట్టి నాగారాధనకి కానీ ఏదైనా సర్పశాంతికి కానీ ఈరోజు మీరు దానికి సంబంధించిన వాటిలో అయితే పాలు పంచుకోవచ్చు. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు చేపట్టిన ఏ పనులు అయినా సరే కొంత మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. ఏ పని కూడా పూర్తిగా అవుతుందని కానీ ఇంకా ఖచ్చితంగా అవదని కానీ చెప్పలేని సందిగ్ధ స్థితి నెలకొనే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక క్షణికావేశం పెరగటం, ఆ కోపతాపాలను ఇతరుల మీద రుద్దటం, ఈరోజు కొంత వాటితో సతమతం అవడం అనేది కూడా అలానే ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం ఎలాంటి తప్పిదాలకి తావకుండా ఖచ్చితంగా పూర్తి చేయటం మీ బాధ్యతలు అనేది అయితే కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఈరోజు పెద్ద ఉపయుక్తంగా ఉండదు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు వీరికి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఏమైనా సరే స్వల్ప విరోధాలు వైరుధ్యాలు చోటు చేసుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్కి ఈరోజు ఏమాత్రము కూడా అనుకూలత ఉండదు. ఇక ప్రేమ పెళ్లి కోసం ఉన్నవారికి అయితే కనుక ఈరోజు ఖచ్చితంగా కొంతవరకు వారి మనోరథాలు ఫలించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకున్నా కూడా దానికి కూడా ఈరోజు అనుకూలత అనేది ఉంటుంది. ఖర్చుతో కూడిన శుభాలు, అంటే ఇంట్లో ఏమైనా సరే శుభ కార్యక్రమాల నిమిత్తం కానీ లేదా ఏదైనా సరే వస్తువులు సౌకర్యాలు పెంచుకునే నిమిత్తంతో కానీ ఖర్చులు పెరిగినా కానీ కొంత మనకి ఉపయుక్తంగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ కూడా ఎక్కువ ఖర్చుకి దారి తీసేలాగా ఉండటం అనేది, తర్వాత ఇరుగు పొరుగు వారైతేనేమి లేదా మన దూర బంధువులతో అయితేనేమి కొంతవరకు ఏవైనా సరే అపార్థాలు, చిన్న చిన్న మానసిక వైరుధ్యాలు వచ్చే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఇక స్నేహితులు బంధువులతో అందుకని ఈరోజు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి మన పనులు పూర్తి చేసుకోవటం అనేది అవసరం. ఇక ఏదైనా సరే శుభకార్యాల్లో పాల్పంచుకోవటం కానీ శుభవర్తమానాలు అందుకోవటం కానీ ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా పెళ్ళి కావాలి అనుకుని ఎవరైనా సరే ఈ రాశిలో ఉన్నవారు వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఈరోజు తప్పకుండా మొదలెట్టుకోవచ్చు. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు అనుకూలకంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం అనుకూలత అనేది కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్న వాళ్ళు వారికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు గట్టిగా చేసినట్టయితే ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ రంగంలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు ఎంతో కొంత లాభపడే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో ఒక అవగాహనకి రాగలుగుతారు. అలాగే ఎవరైనా సరే గర్భవతుల సంతానం కోసం వారి యొక్క అభివృద్ధి కోసం ఉంటే కనుక వారు కూడా ఎంతో కొంత ఆనందం పొందే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మరింత లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ మీకు కూడా ధన వ్యయం అనేది మళ్ళీ మరోసారి పునరావృతం అవటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా అవి ఎప్పటికప్పుడు తీరని సమస్యగానే ఉండిపోవటం అనేది కూడా ఉంటుంది. అయితే ఈరోజు మరి ఏదైనా సరే ఇల్లులు వాహనాలు కొనాలి అనుకునే వారికి మాత్రం తప్పకుండా వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు తప్పకుండా చేసుకోవచ్చు. విజయం పొందే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది.
అదృష్టవశాత్తు ఎలాంటి ఉపద్రవం ఉన్నా కూడా చివరి నిమిషంలో బయటకు రాగలగటం అనేది కూడా ఈరోజు మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఏవైనా సరే వాహనాలు నడిపేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా సరే ఒకసారి మరి ప్రభుత్వ పరంగా ఏమైనా సరే చికాకులు ఎదురవడానికి, తర్వాత ఏదైనా సరే ఇలా చలానాలు కానీ ఏమైనా సరే చిన్న చిన్న కేసులు మీరు ఇరుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా తొందరపాటు తగ్గించుకుని నడవటం అనేది కూడా చెప్పదగిన సూచన. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు అనుకున్న పనులు ఏవైనప్పటికీ కూడా పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. భార్యాభర్తల మధ్య కూడా ఏవో రకమైన వాద వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులు అయితే కనుక అనుకోకుండా మరి భర్తకి కానీ భార్యకి కానీ కొంత ఎడబాటు వచ్చే పరిస్థితి లేదా దానికి సంబంధించిన వర్తమానం అందే అవకాశం కూడా లేకపోలేదు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ఈరోజు పెద్దగా వారి యొక్క ప్రణాళిక ముందుకెళ్ళే అవకాశం కనిపించడం లేదు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు శ్రద్ధ తీసుకోవాలి. రక్తానికి సంబంధించినవి కానీ లేదా మరి హిమోగ్లోబిన్ తక్కువైపోవటం కానీ ఇందుకు సంబంధించిన ఏమైనా సరే ఆడవాళ్ళు అయితే కనుక ఋతుపరమైన సమస్యలతో కొంత ఇబ్బంది పడడానికి ఈరోజు ఆస్కారం ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా చక్కటి మనోరథాన్ని అభివృద్ధిని ఈరోజు చూడగలుగుతారు. ఇతరత్ర అన్ని విధాల ప్రోత్సాహకరంగా ఉండటం వల్ల ఈ చిన్న చిన్న ఏమైనా బాధలు ఉంటే వాటిని మర్చిపోయి ముందుకు రాగలుగుతారు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు అనుకున్న పని ఏదైనప్పటికీ కూడా కొంత దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ యోగ్యత, అంటే మనం పుట్టిన చోట కాకుండా వేరే చోట ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో లేదా ఇతరత్ర వృత్తి ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ఎక్కువ మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉన్న చోటనే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి అనుకోకుండా ఆ ఉద్యోగాల్లో కొంతవరకు ఇబ్బందులు తలెత్తడం అనేది ఉంటుంది. ప్రేమ పెళ్లి కోసం ఉన్నవారికి అనుకోకుండా ఏదైనా సరే కొంతవరకు ఆ ప్రేమ పెళ్లి అనేది ముందుకెళ్ళడానికి కూడా ఆస్కారం ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన వ్యతిరేక ఫలితాలు అయితే కనిపించడం లేదు. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు మీ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నా కూడా అక్కడ అభివృద్ధి బాటను అందుకోగలుగుతారు. ఏదైతే మీరు ఒక ముందు చూపుతో లేదా ఒక పట్టుదలతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు, ఆ ప్రణాళికని ఈరోజు ధైర్య సాహసాలతో అమలు చేసి ముందుకు రాగలగటం అనేది కూడా అలానే ఉంటుంది. ముఖ్యంగా శ్రవణ నక్షత్రం వారికి ఆశించిన విధంగా ఎక్కువ అభివృద్ధి తోడ్పాటు రావటం అనేది, అలాగే పెళ్లి కోసం ఉన్నవాళ్ళు కూడా ముఖ్యంగా శ్రవణ నక్షత్రం వారికి అయితే కనుక ఈరోజు మరింత మంచి జరగడానికి ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం కొంతవరకు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా తీసుకోవటం అనేది అవసరం. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రమంగా ఉండటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మీ యొక్క తొందరపాటు వల్ల అయితేనేమి, మీ యొక్క మొండితనం మూర్ఖత్వం వల్ల అయితేనేమి కొంత ఇబ్బందులు అగచాట్లు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల మీలో ఉన్న బద్ధకాన్ని కొంతవరకు దూరం చేసుకోకపోతే దానివల్ల కూడా కొంతవరకు మూల్యం చెల్లించవలసిన పరిస్థితి అగత్యం ఉండవచ్చు. ఇక వాహనాలు నడిపేప్పుడు మీరు కూడా ఈరోజు ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. భార్యాభర్తలకి ఈరోజు ఎంతో కొంత ఏవో రకమైన చికాకులు ఇతరుల మూలకంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా అన్ని విధాల అనుకూలత అని చెప్పవచ్చు. భార్య వల్ల భర్తకి కానీ, భర్త వల్ల భార్యకి కానీ చక్కటి ఆనందం లభించడం, వాళ్ళ ద్వారా ఒక ముఖ్యమైన కార్యం ముందుకు వెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. ఏమైనా సరే కొత్త వస్తువులు తీసుకోవాలన్నా
ధార్మిక క్షేత్రాలని సందర్శించాలన్నా ఈరోజు దానికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాగే మనం ఎప్పటి నుంచో ఒక ఇంటి కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనుక అనుకోకుండా వాటికి సంబంధించిన కళ నిజమయ్యే పరిస్థితి కూడా ఈరోజు ఎక్కువగానే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి.